హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు వింటర్ స్పెషల్ ఉల్లి కూర కుడుములు ఎలా చేసుకుంటారో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఇలా సన్నగా ఉండే ఉల్లి కూరని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఉల్లి కూర కొత్తిమీర మునిగేంత వరకు కాస్త వాటర్ని పోసి ఒక 2 నిమిషాల పాటు ఉల్లి కూరని వాటర్లో నాననివ్వాలి. ఇది ఒక 2 నిమిషాలు నానే వరకు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి కాస్త మరిగించుకోవాలి. ఈ వాటర్ హీట్ అయ్యే వరకు ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఉల్లి కూరని వాటర్ కంప్లీట్గా తీసేస్తూ ఇలా ఒక సపరేట్ బౌల్లో వేసుకోవాలి. ఇలా ఉల్లి కూరని కొత్తిమీరని బాగా కడిగేసి వాటర్ని తీసేసి సపరేట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాస్త శనగపప్పు, కాస్త పెసరపప్పు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్, అలాగే దీంట్లోకి కాస్త జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాస్త బియ్యం పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా దాంట్లోకి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి బియ్యం పిండిలో బాగా కలవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా హీట్ చేసుకోవడానికి పెట్టుకున్న వాటర్ ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని పిండిలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బియ్యం పిండి అవ్వడం వల్ల దీంట్లో వాటర్ అనేవి ఎక్కువగా పట్టవు. అందుకే కాస్త చూసుకుంటూ మెల్లిమెల్లిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సరిపడాన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో నుండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కుడుముల్లాగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కుడుముల్లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి చిటపటలాడనివ్వాలి. దీంట్లోకి కాస్త కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గిన్నెలోకి సగానికి వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం చేసుకున్న కుడుముల క్వాంటిటీని బట్టి ఈ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కాస్త కొత్తిమీరని వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఆల్రెడీ మనం పిండిలో వేసాం కనుక ఇక్కడ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కుడుముల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ పాటు వాటిని కాస్త బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిలింగ్ స్టేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మెల్లిమెల్లిగా వాటిని కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు వీటిని లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అడుగు అనేది అంటకుండా మెల్లిగా కలుపుతూ ఉడికించుకోవాలి.
దీంట్లో యాడ్ చేసిన వాటర్ అనేవి ఇక్కడ చూయిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుడుముని ఒక స్పూన్తో కాస్త మెదిపి చూస్తే అది చాలా సాఫ్ట్గా అవ్వాలి. ఇలా సాఫ్ట్ అయినప్పుడు మన ఉల్లి కూర కుడుములు అనేవి రెడీ అయినట్టే. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే ఉల్లి కుడుములు రెడీ.